పార్టీ వస్తే మంచిదని అంటే తెలంగాణ ఉండే కానీ తెలంగాణ అన్ని పనులు చేసి కొంచెం ఆపిండు ఆయన. మరి ఆ అప్పులు చేసిండ్రు అంటుండే, మరి అది నిజం ఎంతనో అబద్ధం ఎంతనో మనకైతే తెలియదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఆయన చేసిన పథకాలు ఈయన ఇస్తాను అంటుండు. మరి ఇది కాంగ్రెసే గెలిచింది, మళ్ళగిన ఆయన తక్కువ పూర్తిగా కాంగ్రెస్ వస్తుందేమో మరి తెలియదు. మరి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తే మంచిది. ఎందుకలా? ఎందుకంటే వాళ్ళు చేసిన కొన్ని పనులన్నీ బాగలేవు. అది ఎవరు చేసిన పనులు బాగలేవు? మన టీఆర్ఎస్. ఓకే, దానివల్ల కాంగ్రెస్ వస్తే మంచిది అనుకుంటున్నారు. మంచిది. ఇప్పుడు కాబోయే ఎంపీ ఎలక్షన్లో టీఆర్ఎస్ ఎంపీ సీట్లు ఎక్కువ వస్తాయి. ప్రజలకు చాలా ఇప్పుడు తలకాయ పట్టుకుంటారు కాంగ్రెస్కి వేసి, చాలా పరేషాన్ అవుతారు. ఎవ్వి చక్కగా వస్తలేవు, పింఛన్లు వస్తలేవు, రైతు బండి వస్తలేవు, ఎవ్వి వస్తలేవు. కావున ఈసారి డెఫినెట్ టీఆర్ఎస్ పాలన వస్తుంది. ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి? సికింద్రాబాద్ ఏదైతుంది అని చెప్పాలి. అది ఏదొస్తే బాగుంటుంది అంటే అదంటే బాగుంటుంది, మంచిగా పనులు కూడా బాగా అయిపోతాయి. ఇక ఇవన్నీ కాంగ్రెస్ వస్తే అన్ని పెండింగ్ పనులు అవుతున్నాయి. ఇక బీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంటుందని ఆలోచన చేస్తున్నాం. అది వస్తే బాగుంటుందని. ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ వస్తే బాగుంటుందని ఆలోచన. అంత బాగుంది. గెలవాలని అంటే తెలంగాణనే గెలవాలని మా ఉద్దేశం. ఎందుకంటే ఆయన మంచిగా చేసినట్టు ఎవరు చేయలేదు, ఎవరు చేయవరు కూడా. వచ్చిన ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేస్తలేదు. విన్నావా? పింఛన్లు పడతలేవు, రైతు బంధు పడతలేదు, ఏది పడతలేదు. ఇంకేం చెప్పాలంటే అది శాస్త్రం. పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ వస్తే మంచిది అనుకుంటున్నాను. బీఆర్ఎస్ వస్తే మంచి రైట్. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు సత్యమైన ప్రభుత్వం కాబట్టి నా అభిప్రాయం చెప్తున్నాను మనసులో అనమాట. బీజేపీ వస్తే బాగుంటుంది అభిప్రాయం. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ సికింద్రాబాద్ నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకుంటున్నారు? సికింద్రాబాద్ నుంచి కాదు, మొత్తం తెలంగాణ గురించి అంత గురించి మాట్లాడతాం మేము. ఒకటే ఓన్లీ సికింద్రాబాదే కాదు, తెలంగాణలో మాకు 30% కాంగ్రెస్ గెలిచింది. వాళ్ళు ఇప్పుడు మాకు కొన్ని హామీలు ఇచ్చారు, ఇంతవరకు చాలా వెనుకబడి ఉన్నది. ఇన్ని రోజులు టీఆర్ఎస్ ఏం చేసిందో ఏం కదా అది పక్కా పెట్టి ఇప్పుడు తెలంగాణ వచ్చింది, తెలంగాణ కాంగ్రెస్ గెలిచింది కాబట్టి మళ్ళీ మాకు ఎంపీ సీట్లు కూడా వాళ్ళకే గెలవాలని మాకు అభిప్రాయం. అంతే అంతే సేమ్. ఏ ఎక్కువ మాట్లాడలేమ్మా. మోడీ ఉండాలి, ఆడైతే మోడీ ఉండాలి. పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎవరు గెలిస్తే మంచిది అనుకుంటున్నారు? అదే మోడీ గెలిస్తే బాగా. సెంట్రల్ గవర్నమెంట్ అదే ఉండాలి. బీజేపీ గెలిస్తే మంచిది అనుకుంటున్నారు. ఇప్పటికైతే మంచిగా ఉన్నది పాలన. సెంట్రల్ వాళ్ళే మోదీ ఉండాలి. మా తెలంగాణ కూడా మాకు కూడా కొన్ని ఎంపీ సీట్ రావాలని కోరుకుంటున్నాం. మాకు కూడా జర మోదీతో సెంటర్ కొట్టడానికి మాకు పవర్ ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్స్లో సికింద్రాబాద్ తరపు నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి వెళ్తే మంచిది. కాంగ్రెస్ పార్టీకి వెళ్తే మంచిది. ఎందుకలా? జర అభివృద్ధి అనేది కొంచెం చేంజ్ అనేది అవుతుంటుంది. ఓకే, ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ వస్తే మంచిది. మంచిది.